ఎప్పటికైనా సరే నీ లైఫ్‌లో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఇది కావాలంటే గనక పక్కన రాసి పెట్టుకో. నువ్వు ఎప్పుడైనా సరే లైఫ్‌లో ఒక స్టేజ్ వరకు మాత్రమే ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడగలుగుతావు. ఒక స్టేజ్ సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఒక రూపాయి అడగాలన్నా గూడా ఎంత ఆలోచిస్తావంటే గనక 100కు 200 సార్లు ఆలోచిస్తావు. ఇంట్లో వాళ్ళని అడుగుదామా? వద్దా? అది కూడా మళ్ళా రూ. 10, రూ. 20 చాలా దారుణంగా ఉంటదది. నీ అంతట నువ్వు ఒక్క రూపాయి ఎప్పుడైతే సంపాదిస్తావో, ఆ రోజు నీకు ఆ డబ్బుల విలువ తెలుస్తది. ఇది సీరియస్ మ్యాటర్ ఇది లైఫ్‌లో. ఎప్పటికైనా గూడా ఒక మనిషి తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది. తెలుసుకున్న రోజు నువ్వు ఖచ్చితంగా నీ లైఫ్‌లో సక్సెస్ అయినట్టు. సక్సెస్ అయినట్టు కాదు, సక్సెస్ అయితావు ఖచ్చితంగా. ఇన్‌కేస్ ఈ డ్యూక్‌కి మన ఎన్ఎస్‌కి పోటీ పడితే ఏది గెలుస్తదంటావు? కింద కామెంట్ చేసి చెప్పు మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూక్ స్టైల్ అది నెక్స్ట్ లెవెల్లే. కానీ పోటీ పెడితే గనక రెండిటికి పోటీ పడితే గనక ఏది గెలుస్తదంటావు? నీకు ఒకవేళ తెలిస్తే గనక కింద కామెంట్ చేయి. నేను కూడా తెలుసుకుంటా. ఎందుకంటే ఇంతవరకు మనం డ్యూక్ ఎప్పుడు తోలలేదు. పెట్రోల్ అయిపోతదని చెప్పేసి చాలా పుకార్లొస్తున్నాయి. అదంతా ఏం లేదు. పెట్రోల్ అయితే గనక హైదరాబాద్‌లో చాలా ఎక్సెసే ఉంది. నిదానంగా వచ్చి కొట్టించుకోండి. ఎంత యూజ్ అయితదో అంత మాత్రమే పెట్రోల్ యూసేజ్ చేయండి. ఆదరా వచ్చి ఈడికొచ్చి బాటిల్ తెచ్చుకోవడము, పట్టించుకోవడం అయన్నీ వేస్ట్. వేస్ట్ ఆఫ్ టైమ్ అసలది.